చందమామ కన్ను కొట్టి సందె వేళ సిగ్గుమల్లె పూలు పెట్టి చీకటేళ మంచి కాడుంది రారా పంచదారా మా పటేళ తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాల వేళ జాజి మల్లి మంచు నీకు చల్లుకుంటా కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా. ఈ విధంగా దొండకాయలన్నిటినీ కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వాడుతున్నానండి. కారం అనేది ఏం యాడ్ చేసుకోవట్లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి అనేవి కొంచెం ఘాటుగా ఉన్నాయన్నమాట. అందుకే ముందుగా నేను తాలింపులో ఒక 2 వేసుకున్నాను, తర్వాత కూడా ఒక 2-3 వేసుకుంటాను అన్నమాట. చూడండి, తర్వాత కర్రీకి సరిపడినంత ఉప్పు మనము వేసుకోవాలి. దొండకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత కొద్దిగా ఆయిల్ తేలుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడికిపోయి ఉంటాయి. అప్పుడు ఒక టమాటో, మళ్ళీ ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి నేను వేసుకున్నానండి. చెప్పాను కదా, కారం ఏమీ వాడట్లేదు ఇక్కడ. ఈ విధంగా వేసి అన్నీ కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. కొద్దిగా పుదీనా మనము వేసుకోవాలండి. కొంచెం పుదీనా ఫ్లేవర్ తగిలితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ని నేను ఇక్కడ వేసుకున్నాను గ్రేవీ కోసం. 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని దించేసుకోవడమే. సో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.